మీరు చూస్తున్నారు విపి క్రియేషన్స్. సో విపి క్రియేషన్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే తెలంగాణ తిరుపతి అంటే సో ఆంధ్రాలో ఏదైతే తిరుమల దేవస్థానం ఉందో సో ఆ తిరుమల దేవస్థానం ఫస్ట్ అయితే నెక్స్ట్ ఈ తెలంగాణ తిరుపతి సెకండ్ వన్. సో ఈ చిన్న టెంపుల్ ఉండేది, చిన్న టెంపుల్ నుంచి ఇంత పెద్ద ప్రసిద్ధిగాంచిన టెంపుల్గా రెడీ అయింది. సో ఇదంతా క్రెడిట్ కూడా మన తెలంగాణ రావడం వల్లనే జరిగింది. ఇది తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, తిమ్మాపూర్ గ్రామం, బిర్కూర్ మండలం, కామారెడ్డి డిస్టిక్. నిజామాబాద్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలోనే కొలువై ఉన్నాడు కలియుగ వెంకటేశ్వరుడు. 85 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం పూర్వం ఒక బ్రహ్మచారిని కలలోకి వచ్చి స్వామివారు ఇక్కడ నేను కొలువై ఉన్నాను అని చెప్పడం జరిగిందట. అప్పుడు ఆయన ఇక్కడ ఒక చిన్న విగ్రహం స్థాపిస్తే అది రాను రాను కాలాంతరం ఇలా అభివృద్ధి చెంది నేడు తెలంగాణ ప్రభుత్వంచే తిరుపతి దేవస్థానంగా ప్రసిద్ధిగాంచింది.
ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం పైకి, గుట్ట పైకి వచ్చేసినాం. సో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం. సో మన తిరుమల తిరుపతి అంటే ఒకటే గుర్తుకొస్తుంది, ఏంది ఆంధ్రాలో ఉన్న తిరుపతి మాత్రమే గుర్తుకొస్తుంది. సో మనకంటూ ఒకటి తెలంగాణలో కూడా దేవస్థానం ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమల దేవస్థానం. సో మన తిరుపతి దేవస్థానంలో సో ఈ అరుదైన కట్టడాన్ని చూద్దామని చెప్పేసి వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు. సో దీనికి ఇంకా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా రిపేర్స్ నడుస్తున్నాయి. సో లోపలికి వెళ్ళేసరికి గర్భగుడిలో ఓపెన్ చేయలేదు, ఇంకా గర్భగుడిలో అంటే వాటిని చూడడానికి కెమెరాతో అలౌ చేయలేదు, కెమెరాని చూపించడానికి సహకరించలేరు అక్కడ ఉన్న పూజారులు పంతులు అందరూ. సో ఈరోజు సాటర్డే కాబట్టి, శనివారం రోజు కాబట్టి ఈరోజు సో చాలామంది వచ్చేసారు, చాలామంది జనం ఉన్నారు కాబట్టి మనం ఫోన్తో కూడా తీయడానికి ఛాన్స్ లేదు అక్కడ. అయినా కానీ ఫ్రెండ్స్ మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు ట్రై చేసినాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే మన ప్రజల కోసం, ఈ భక్తుల కోసం ఇబ్బంది కలగకుండా ఉండడానికి సో ఈ మన టెంపుల్ అనేది గుట్ట పైన ఉంది కాబట్టి సో ఖమ్మం నుండి, తిమ్మాపూర్ గ్రామం నుండి ఇక్కడ వరకు రావడానికి భక్తుల కోసం దేవస్థాన కమిటీ అనేది ఒక ఫ్రీ బస్ అనేది అరేంజ్ చేసింది. సో మ్యాక్సిమం అది భక్తుల కోసమే, అది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, మాకు వీలైనంత వరకు మేము ప్రయత్నించాం వీడియో కోసం. సో మాకు ఇంకా అరుదైన వీడియోలు చేయడానికి మీరు అందరూ సహకరించాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.